సార్ అప్పుడు విజయవాడ బయట రైల్వే స్టేషన్ బయట రౌడీజం ఆటో వాళ్ళ దందాలు ఉండేది, మీ నోటీస్కి వచ్చింది అప్పుడు? అంటే దానికి మనకు సంబంధం ఉండదు, మనం రైల్వే పోలీస్ కాబట్టి రైల్వే JRP కాబట్టి జిఆర్పి వరకే చూసిన వాళ్ళం. బయట బయట లా అండ్ ఆర్డర్ అది కమిషనర్ పోలీస్ ఉంటారు, అది వాళ్ళ పరిధిలో వస్తుంది. రైల్వే పోలీస్లో ఈ అడ్మినిస్ట్రేషన్తో పాటు ఏంటంటే రైల్వేలో కొన్ని పెక్యులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ట్రైన్ కదులుతున్న ట్రైన్స్లో జరిగేటువంటి నేరాలు కాబట్టి ఇప్పుడు ట్రైన్ హౌరా నుంచి చెన్నై పోతూ ఉంటుంది. ఆ అఫెన్స్ రాజమండ్రిలో ఆయన చూసుకుంటాడు, విజయవాడ వచ్చి కంప్లైంట్ చేస్తాడు. అఫెన్స్ జరిగింది ఎక్కడో కూడా తెలియదు, అది వైజాగ్లో జరిగిందా ఇంకా ముందు జరిగిందా కూడా తెలియదు. వాళ్ళు ఎక్కడో చేసేసి దిగిపోతారు, సూట్ కేసుతో దిగిపోతారు. మనకి విజయవాడలో కంప్లైంట్ వస్తుంది, మనం దాన్ని పట్టుకోవాలంటే చాలా కష్టం. సో నిజానికి రైల్వే పోలీస్లో డిటెక్షన్ చాలా లో ఉంటుంది. బట్ అగైన్ సిస్టమేటిక్గా పనిచేసి ఒక 10 సంవత్సరాల రికార్డ్ అంతా తీసుకుని, ఎందుకు నార్మల్గా ఏంటంటే కొత్త వాళ్ళు కొంతమంది వస్తుంటారు కానీ ఎక్కువ మంది పాత వాళ్ళు ఉంటారు కాబట్టి పాత వాళ్ళ డేటా అంతా అనలైజ్ చేసి వాళ్ళపైన మనం నిఘా పెట్టినట్లయితే కొంత డిటెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది.